మనం ఒక్కోసారి చేసే పనులు ఎలా ఉంటాయంటే, మనం చాలా పర్ఫెక్ట్‌గా రావాలి, చాలా నీట్‌గా రావాలని చేసే పనులేమో అస్సలు పర్ఫెక్ట్‌గా రావు. కానీ మనము ఓకే చేద్దాము, బాగానే వస్తే సరిపోతుంది అన్న చేసే పనులన్నీ అనుకోకుండా చేసే పనులు చాలా పర్ఫెక్ట్‌గా వస్తాయన్నమాట. సో, ఇదంతా నేనెందుకు చెప్తున్నాను అంటే, నేనైతే రీసెంట్‌గా ఇంకా పిల్లల కోసం నువ్వుల చిక్కీ అయితే చేశానండి. ఎప్పుడు నువ్వుల లడ్డూయే కదా చేస్తున్నాను. సో, అందుకే ఈసారి అయితే నువ్వుల చిక్కీ చేద్దామని చెప్పేసి చేస్తున్నాననమాట. ఫస్ట్ టైం నేను నువ్వుల చిక్కీ ట్రై చేసినప్పుడు చాలా పర్ఫెక్ట్‌గా వచ్చిందండి. చాలా బాగా వచ్చింది. అంటే చిక్కీలా వచ్చిందనమాట. ఇప్పుడు కూడా ఓకే. చాలా బాగానే వచ్చింది. కాకపోతే చిక్కీలా రాలేదు. కొంచెం షేప్ అవుట్ వచ్చిందనమాట. సో, మరి ఎందులో తేడా చేసినా తెలీదు కానీ అలా వచ్చిందండి. సో, ఏం పర్లేదు కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. సో, అందుకే ఏదైనా కానీ ఇంట్రెస్ట్‌గా చేయాలనమాట. ఇంట్రెస్ట్ పెట్టకుండా వచ్చిందిలే కానీ కేర్‌లెస్‌గా చేస్తే ఇలానే అవుతుందేమో. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. ఫస్ట్ టైం అయితే చిక్కీలాగా పర్ఫెక్ట్‌గా వచ్చిందండి. అసలు అప్పుడు నేను అనుకోలేదనమాట. సో, వస్తుందో రాదో చెడుపు ఎలా వస్తుందో అనుకుంటూ చేశాను. కానీ అప్పుడు బాగా వచ్చింది. కానీ ఇప్పుడు వచ్చు కదా అని ధీమాతో చేశానేమో అంత పర్ఫెక్ట్ అంటే చిక్కీలాగా రాలేదు. టేస్ట్ అయితే మాత్రం అదేనమాట. చాలా బాగుంది. మనం తక్కువ బడ్జెట్‌లో హెల్తీగా పిల్లలకి ఏమన్నా పెట్టాలంటే నువ్వుల చిక్కీ ఒకటి ఆప్షన్ అండి. చాలా హెల్తీ అనమాట. పిల్లలకి వారంలో ట్వైస్ ఆర్ థ్రైస్ పెడితే మాత్రం పిల్లలు హెల్తీగా ఉంటారు. కాల్షియం రిచ్ ఫుడ్ ఏమో పిల్లల మోకాళ్ళ కంటే కాళ్ళకు కూడా చాలా మంచిదనమాట. ఏమంటారు? నాకైతే చిక్కీ ఇలా వచ్చింది. ఓకేనా? వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? బాయ్ బాయ్.